హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన భారత కేంద్ర బడ్జెట్ 2026-27 ముఖ్యాంశాలు తెలుసుకుందాము. మన బడ్జెట్ 2026 ముఖ్యాంశాలు, అందులో ప్రధానంగా మనము 8 పాయింట్స్గా చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్, మౌలిక వస్తువులకు పెద్ద ప్రాధాన్యము. అంటే ఇందులో మనం ఏమేమి ఉన్నాయంటే రోడ్లు, రైల్వేలు, హై స్పీడ్ రైళ్లు, పోర్ట్లు, లాజిస్టిక్స్ రంగాలపై భారీ పెట్టుబడులు. రోడ్లు, రైల్వేలు, హై స్పీడ్ రైళ్ళు అంటే ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది బెంగళూరు, హైదరాబాదు, ఇవి మనం చెన్నై, ఇవి మనకి సంబంధించింది. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యము. రెండవ పాయింట్, తయారీ రంగము అండ్ మేక్ ఇన్ ఇండియా. ఇందులో మన పాయింట్స్ ఏంటంటే సెమీ కండక్టర్ తయారీకి ప్రత్యేకమైన ప్రోత్సాహము, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్స్, బయోఫార్మా, కెమికల్స్ వంటి రంగాలకు మద్దతు. అండ్ ఇందులో మరొక పాయింట్, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడంపై దృష్టి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కనెక్టివిటీ అండ్ రవాణా. హై స్పీడ్ రైలు కారిడార్లు, సరుకు రవాణా కారిడార్లు, ఇన్లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి. అది ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హై స్పీడ్ రైల్లోని కనెక్టివిటీలో చెన్నై, బెంగళూరు, హైదరాబాదు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎంఎస్ఎంఈ అండ్ స్టార్టప్లకు మద్దతు. ఇందులో ముఖ్యాంశాలు చిన్న మధ్యతరహా పరిశ్రమలకు నిధులు, రుణ సౌకర్యాలు, వ్యాపార నియమాలు సరళీకరణ. ఐదో పాయింట్, పన్ను అండ్ నియంత్రణ సంస్కరణలు. పన్ను విధానంలో సరళత. పన్ను విధానం అంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి, స్లాబ్లు ఉంటాయి కదా, ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి న్యూ ట్యాక్స్ అండ్ సెకండ్ పాయింట్ ఓల్డ్ ట్యాక్స్. నెక్స్ట్ వ్యాపార వాతావరణం మెరుగుపడేలాగా సంస్కరణలు. ఎన్విరాన్మెంట్ అండ్ వాతావరణం. 6వ పాయింట్, వ్యవసాయం అండ్ టెక్నాలజీ. రైతులకు డిజిటల్ ఏఏ ఆధారిత సలహా సేవలు, వ్యవసాయ ఉత్పాదకత పెంపుపై దృష్టి. వ్యవసాయం అంటే అగ్రికల్చర్. 7వ పాయింట్, విద్య అండ్ ఆరోగ్యము. విద్యా మౌలిక వస్తువుల బలోపేతము, ఆరోగ్య రంగంలో మానవ వనరుల అభివృద్ధి. 8వ పాయింట్, ఆర్థిక క్రమశిక్షణ, ఫిస్కల్ డెఫిసిట్ నియంత్రణ, దీర్ఘకాలిక స్థిరమైన వృద్ధి లక్ష్యము. ఇందులో మనకు ప్రధానంగా ఈ 2026 ఫిబ్రవరి 1న డిస్కస్ చేయడం జరిగింది. ఇది మన కేంద్ర బడ్జెట్. థ్యాంక్ యూ.